హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం చేసుకోబోయే ఈరోజు రెసిపీ చికెన్ నూడిల్స్. ఫస్ట్ ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేలాగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే 1 పీసెస్గా వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోకి అయితే ఎక్కువ చికెన్ పీసెస్ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది బాగా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది, లేకపోతే మాడిపోతే మనకు స్మెల్ అనేది వస్తుంది. మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి వీడియోలో కనిపించేలాగా ఫ్రై చేసుకోండి. మనం ఇంకా నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, మనకు కావాల్సిన అన్ని నూడిల్స్ అయితే వేసుకొని నార్మల్గా మనం రైస్ ఎలా ఉడుకుతుందో ఈ నూడిల్స్ కూడా అలానే ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత మనము ఇట్లా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఈజీగా డైజెషన్ అయితే ఎక్కువ ఉడికితే నూడిల్స్ అనేవి తొందరగా ఉడకవు. కాబట్టి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయితే మనకి కారం అనేవి అస్సలే ఉండవు. మనం నూడిల్స్తో పాటు తినొచ్చు. అందులో చిటికెడు పసుపు, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకునేవి పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ మంచిగా ఇట్లా విడివిడిగా చేసుకుంటూ మనం దాంట్లో వేసుకుంటే మనకి కలపడానికి అనేది ఈజీగా ఉంటుంది. చికెన్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకు చూడండి, ఇట్లా విడివిడిగా స్పూన్తో విడివిడిగా కలిపితే మనకు మెత్తగా అనేది అవ్వదు. కాబట్టి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రెడీ అయిన చికెన్ నూడిల్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.